చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలో నిన్న మంగళవారం నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని తమీం అనే ఒక రౌడీ షీటర్ పట్టపగలు ప్రజలందరూ చూస్తుండగానే వేటాడి కత్తితో నరికి చంపడం ఇది అత్యంత దుర్మార్గం, దారుణం, కిరాతకం. నిందితుని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రభుత్వానికి. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజుకు క్షీణిస్తున్నాయి. నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్న విధంగా శాంతి భద్రతలు తయారైపోయాయి, పూర్తిగా అదుపు తప్పాయి. రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి దుర్ఘటనలు, సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కడప నగరంలో రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద దస్తగిరి అనే అతని ప్రత్యర్థులు వెంటాడి కత్తులతో వేటుకొడుతూ నరికి చంపారు. ఆ సంఘటన మరొక ముందే మళ్ళీ నిన్న చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో రౌడీ షీటర్ తమీం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని వేటాడి కత్తితో చంపడం జరిగింది. కానీ ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మాటలు తగ్గించుకొని శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.